వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. 2025కి 26కి జనవరి 1 నుంచే వీళ్ళకి ఎల్నాట్స్ జరుగుతుంది. అంటే దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ యూత్, ద ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ, ద ఇయర్ ఆఫ్ ఈగో, ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్, ద ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. 2026లో ఏంటంటే నాగనాథ్ గారు, ఈ 2026 నూతన సంవత్సరంలో మనం 12 రాశుల వారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి చెప్పండి. ఎందుకంటే వీళ్ళ లైఫ్ ఒక ఛాలెంజింగ్ గా ఉంటుంది, సున్నితమైన మనస్తత్వం ఉంటుంది, అలాగే ఆవేశపూరితంగా ఉంటారు. వీళ్ళని అందరూ మోసం చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది కర్కాటక రాశి వారే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే మానసికంగా కొంతమందికి ఎడిక్ట్ అయిపోతుంటారు, వాళ్ళే వీళ్ళని వెన్నుపోటు పొడిచేసి వెళ్ళిపోతూ ఉంటారు. సహజంగా ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది అని కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, మదన పడుతూ ఉంటారు. ఈ 2025తో కంపేర్ చేస్తే ఈ 26 వీళ్ళకి ఎలా ఉండబోతోంది, వీళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, వీళ్ళకి గుడ్ టైం స్టార్ట్ అయింది అనుకోవచ్చా? మీరు అడిగిన ప్రశ్నకి ఒక బుక్ రాయొచ్చు. ఓకే, క్లుప్తంగా చెప్పండి. హిట్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ప్రదర్శిని గారు చెప్పండి. ఎంత డీటెయిల్ గా అడిగారు, ఇంకా కొంచెం డీటెయిల్ గా చెప్తాం ప్లీజ్. కర్కాటక రాశి వాళ్ళు ఎంత సున్నితమైన మనస్తత్వం అంటే, వాళ్ళు బస్సులో వెళ్తుంటారు, ట్రైన్లో వెళ్తుంటారు, లేకపోతే ఎక్కడైనా కూర్చుంటారు, పక్కన నుంచి ఏదో ఒక రేడియోలో సాంగ్, లేదో అక్కడ ఏదైనా ఒక ఆధ్యాత్మిక పరమైన ఒక ప్రవచనం, లేకపోతే అక్కడ ఏదో ఒక స్పిరిచువల్ రైటప్, ఏది చూసినా ఏది విన్నా దానికి ఎక్కడో ఒక్కడ వాళ్ళ గతంతోని భావోద్వేగాల పరంగా ఉన్నటువంటి జ్ఞాపకాల్లోకి వెళ్ళి వాళ్ళు ఏడ్చినా ఏడుస్తారు. అంటే దానికి కనెక్ట్ అయిపోతుంటారా? కారణం ఏంటంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తారో అక్కడ వాళ్ళు వాళ్ళ గొంగళ్ళు కాదు వాళ్ళు వేసేది, వాళ్ళు అక్కడ దుకాణం పెట్టరు, ఒక ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఒక ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేయడం అంత ఈజీ అండి? కాదండి. అవునా కదా? మీరు ఇక్కడ వర్క్ చేస్తారు వెళ్ళిపోతారు, నేను వర్క్ చేస్తాను వెళ్ళిపోతాను. బట్ మేకింగ్ దిస్ ఎన్విరాన్మెంట్ యాజ్ అ ఫ్యామిలీ, దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ హౌ మచ్ యు ఆర్ డీప్లీ కనెక్టెడ్ విత్ ద పీపుల్ అండ్ హౌ జెన్యూన్ యు ఆర్ ఇన్ presenting your emotions, adapting emotions, connecting emotions. సో వీళ్ళు లైఫ్ లో ఎప్పుడు ఏం చేసినా గానీ ఎప్పుడు చెప్తుంటారు, వీళ్ళకి రైట్ బ్రెయిన్ ఎక్కువ పనిచేస్తుంది, లెఫ్ట్ బ్రెయిన్ పనిచేయదు ఎక్కువ. లెఫ్ట్ బ్రెయిన్ అనుభవం నుంచి పనిచేస్తుంది. లెఫ్ట్ బ్రెయిన్ అంటే ఏంటంటే లాజికల్ మైండెడ్ అండ్ మీన్ మైండెడ్. మీ ఇంటికి వస్తే నాకేమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు. వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు రైట్ బ్రెయిన్ ఎక్కువ ఆపరేషన్ ఉంటుంది కాబట్టి మీ ఇంటికి వచ్చేటప్పుడు ఏం తేవాలి, మా ఇంటికి వచ్చేటప్పుడు నీకేం పెట్టాలి, రెండు వైపులా ఇవ్వడమే. ఓకే. సో కర్కాటక రాశి వాళ్ళకి ఎంత సున్నితమైన మనస్తత్వం ఉంటుందంటే, ఆ సున్నితమైన మనస్తత్వం వల్ల వాళ్ళు ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో ఈజీగా ఇట్లా గుర్తుపట్టేస్తారు. సో వీళ్ళని ఎవరైనా కొంచెం ఎమోషనల్ గా గతం గురించి కానీ, వీళ్ళ బాల్యం గురించి కానీ, జీవితం గురించి ఏదైనా అడిగినప్పుడు వీళ్ళు చెప్పే ఆన్సర్ వినాలి మేడం. ఎంత అద్భుతంగా ఉంటుందంటే, మీకు పుస్తకాల్లో గ్రంథాల్లో కూడా మీకు దొరకనటువంటి అంశాలు వీళ్ళు జీవితం నుంచి నేర్చుకొని దాన్ని అనుభవించుకొని ఆచరణలో పెట్టేటువంటి గొప్ప మనస్తత్వం వీళ్ళకు ఉంటుంది. మరి ఇంత సున్నితమైన మనస్తత్వం ఉన్న వాళ్ళు 2026లో ఎలా ఉంటుంది అన్నారు. ఇంత సున్నితమైన మనస్తత్వం వాళ్ళు వీళ్ళు ఎందుకు దెబ్బతింటారు అనుకున్నప్పుడు, వీళ్ళు ఫస్ట్ 2026 యొక్క కాన్సెప్ట్ అంటే వీళ్ళు రియలైజ్ అవ్వాల్సినటువంటి ఏరియాస్ కూడా ఒకసారి చెప్తారు. ఫస్ట్ దే షుడ్ అండర్స్టాండ్ ద ఇయర్ 2026 ఈస్ ద ఇయర్ ఆఫ్ యూత్ఫుల్నెస్. అదేనా? కొత్త అవకాశాలు, కొత్త జోష్, కొత్త ఎన్విరాన్మెంట్, కొత్త ప్లేస్, ఏదో చేసేయాలి, సాధించేయాలి, ప్రపంచానికి నేను పరిచయం చేసుకోవాలి. 2026 ఆరంభం సూపర్ ఉంటుంది. At the same time, year of duality. Year of duality అంటే ఏంటంటే, ఒక్కళ్ళుగా ఉన్నవాళ్ళు, సమిష్టిగా ఉన్నవాళ్ళు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళుగా ఇండిపెండెంట్ గా అయిపోతారు. సో ఎదుటి వ్యక్తులు ఇండిపెండెంట్ అయిపోవడం అన్నది ఈ కర్కాటక రాశి వాళ్ళకి నరకం. అది లైఫ్ పార్ట్నర్ కావచ్చు, లవర్ కావచ్చు, బ్రదర్ సిస్టర్ కావచ్చు, స్నేహితుడు కావచ్చు,
వీళ్ళకి రోజు ఇంట్లో పాలు పూసేవాడు కూడా రోజు మంచిగా మాట్లాడుతూ ఒక 2 రోజులు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, వీడు ఎందుకు మాట్లాడడం మానేశాడు అని కూర్చొని అదేదో ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్య ఎలాగంత సుదీర్ఘంగా లోతుకి వెళ్ళి ఆలోచిస్తారు. యాక్చువల్గా చూస్తే ఏంటంటే వాడు లోపల పన్ను తీసేసి ఉంటారు పాలోడికి. అంటే చాలా చిన్న విషయం అది, చాలా అసలు silly reason అసలు ఉంటుంది ఫ్యాక్ట్ అని. ఏంటంటే ఆ పాలు పోసేవాడికి పన్ను వాడికి లోపల పన్ను టీత్ ప్రాబ్లం వచ్చి పన్ను తీసేసి వాడు స్వెల్లింగ్ ఉంటుంది కాబట్టి వాడు మాట్లాడలేడు. ఓకే. ఆ థర్డ్ డే వాడు ఇంటికి వచ్చాక ఏరా ఏమైంది, వాడు వచ్చేటప్పటికి వాడు ఏం చేస్తారంటే ఇంట్లో స్వీట్ డబ్బాను వాడికి కాఫీ టీయో రెడీ చేసి వాడు హట్ అయ్యాడేమో అన్న యాంగిల్ లో వాడిని తీసుకుంటారు ఇంప్రెస్ పాపం. చేసుకోవడం కోసం వాడి కోసం ఒక స్వీట్ Okay. డబ్బా పెట్టి లోపల పిలిచి మాట్లాడితే ఏంటంటే ఏం లేదన్నా నాకు లోపల పన్ను ఖరాబ్ అయిందంటే అప్పుడు సాటిస్ఫై అవుతారు మేడం. అబ్బా. సాటిస్ఫైడ్ కాదు, అసలు ఇది నేను ఎంత రాంగ్ గా ఊహించుకున్నా అంటే వీళ్ళు ఊహకి పరిధి ఉండదు మేడం. అంటే ఒక సునామీ అలా ఎంత 200 ఫీట్ హైట్ ఉంటుంది, సునామీ వస్తే 200 ఫీట్ హైట్ ఉంటుందండి. సో వీళ్ళ ఊహ ఎంత పాజిటివ్ ఉంటుందో అంత నెగిటివ్ కూడా ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ ఆన్ హౌ దే అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. సో ఇది ఈ సంవత్సరంలో వీళ్ళకి మనుషుల్ని విడదీసేస్తుంది. బాగా సంబంధితులు, కుటుంబ సభ్యులు, భాగస్వాములు, వ్యాపారంలో భాగస్వాములు, వీళ్ళందరి వల్ల కూడా వీళ్ళు ఈ సమస్య ఎదుర్కొంటారు ఈ సంవత్సరంలో. ద ఇయర్ ఆఫ్ ఈగో, ద ఇయర్ ఆఫ్ ఈగో మేనేజ్మెంట్, ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్, ద ఇయర్ ఆఫ్ సర్ప్రైజెస్, ద ఇయర్ ఆఫ్ డిటాచ్మెంట్, డ్యుయాలిటీ. సో ఇన్నిటిని వీళ్ళు ఫేస్ చేయాలి ఈ సంవత్సరంలో. సో ద ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అనేది వీళ్ళు యాడ్ చేసుకోవాలి. మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే మీరు చెయ్యగలిగేది మీ చేతుల ద్వారా, మీ యొక్క ఎబిలిటీ ద్వారా, మీ స్కిల్ ద్వారా మీరు సాధించుకోగలిగేది మేనిఫెస్టేషన్. సో వీళ్ళకి మేనిఫెస్టేషన్ అని ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి సంకల్పం, వీళ్ళకున్నంత బలమైన సంకల్పం నాకు తెలిసి మిగతా రాశులకు ఉండదు. ఎందుకంటే మేనిఫెస్టేషన్ అప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి మేడం, మీరు ఒకటి సాధించాలనుకున్నప్పుడు మీరు కొన్ని నియమాలు పెట్టుకుంటారు. ఆ నియమాల్లో ఎంత కఠినమైనా కానీ వీళ్ళు పాటిస్తారు. వీళ్ళు మకర రాశి వాళ్ళు, వీళ్ళు ఒకవేళ అనుకున్నారు అనుకోండి, ఈవెన్ మీనరాశి వాళ్ళు కూడా చాలా కఠోరమైనటువంటి నియమాల్ని కూడా చాలా సులభ సాధ్యంగా వీళ్ళు పాటిస్తారు. సో వీళ్ళకి ఈ సంవత్సరంలో ఎక్కడ వీళ్ళకి మెయిన్ దెబ్బతింటారు వీళ్ళు, ఖచ్చితంగా వీళ్ళు కుటుంబం అంటే ఫ్యామిలీలో ఆల్రెడీ చాలా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి చూడండి. ఆ చిన్న చిన్న సమస్యలు ఉంటే కావాలంటే భార్య భర్తలు ఇద్దరు సపరేట్ గా కొంతకాలం ఉండండి. ఓకే, ఒకవేళ మీరు ప్రేమించిన అమ్మాయి ఆఖరు మూమెంట్ లో పెళ్లి దగ్గరకు వచ్చేటప్పుడు మిమ్మల్ని డిస్కనెక్ట్ చేసింది, అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు. ఓకే, అలాంటప్పుడు మీరు కూడా సహనంతో ఉండాలి, కొంచెం ఓపిక్గా ఉండాలి. ఎస్పెషల్లీ వీళ్ళకి గుడ్ టైం స్టార్ట్ అయ్యేది జూలై నుంచి. జూలై, ఆగస్ట్ వండర్ఫుల్ టైం. సెప్టెంబర్, అక్టోబర్ తీసేయండి, మిగతాది మొత్తం మే ఇవి కూడా వీళ్ళకి ఫేవరబుల్ కాదు. మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్ తప్ప జనవరి నుంచి వీళ్ళకి ఇయర్ మొత్తం కూడా అంటే మోర్ దాన్ 9 మంత్స్ వీళ్ళకి ఫేవరబుల్ టైం. 8 to 9 మంత్స్ వీళ్ళకి. సో వీళ్ళు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే సంస్థల్లో వీళ్ళు ఎక్కడైతే పని చేస్తున్నారు వీళ్ళకి ప్రమోషన్స్ రాలేదు, లేకపోతే వీళ్ళకి రావాల్సినట్టు అప్లాజ్ రాలేదు. సో కాబట్టి ఈ సంవత్సరంలో మీరు దయచేసి ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. ముఖ్యంగా జూలై వరకు, జూలై మాసం వరకు మీరు ఎక్కడికి కూడా తిరగద్దు. ఆ తర్వాత కంపెనీ కూడా మీ ఇంటికి వచ్చి మీకు ఇవ్వాల్సిన ప్రమోషన్ ఎన్వలప్ కవర్ లో పూలు పెట్టి 4 పళ్ళు పెట్టి ఇస్తాడు. సో మనము బ్యాడ్ టైం అని ఎప్పుడు అనుకుంటాం తెలుసా మేడం? చెప్పండి. మనం ఎప్పుడైతే టైం ని మన చేతిలోకి తీసుకుంటాం చూడండి, నేను అనుకున్న టైంకు సూర్యోదయం కాలేదు, సూర్యోదయం అనుకున్న టైం కాదు కదా మేడం. సార్ ఇది అసలు ఎవరు అనుకోరండి, సూర్యోదయం మేము అనుకున్న టైం కావాలి అన్నది ఎవరు అనుకోరు. కానీ మనం అనుకున్న టైంకి సక్సెస్ రావాలి, మనం అనుకున్న టైంకి బిజినెస్ సక్సెస్ అయ్యి ఒక టర్న్ ఓవర్ అనుకుంటాం, అది రావాలి, ఇలాంటివి అనుకుంటాం. కానండి మరి సూర్యోదయం ప్రమోషన్ ఎక్స్పెక్టేషన్ ఉన్నట్టు ఛానల్ చాలా ఏం లేదు సార్. యాక్చువల్లీ ఏంటంటే అనుకోవడము అన్న దాని గురించి ఇలా అయితే అనుకుంటాం. అసలు మీకు పాయింట్ చెప్తుంటే మీరు డిస్టర్బ్ చేసి చెప్పండి. ఇక్కడ ఏంటంటే మీరు బ్యాడ్ టైం అని ఎప్పుడు అనుకుంటారు అని చెప్తున్నారు. ముఖ్యంగా వీళ్ళకి ధనస్థానం, వాక్స్థానం, వ్యవహార స్థానంలో కేతు ఉంటాడు, అష్టమంలో రాహు ఉంటాడు, భాగ్యంలో శని ఉంటాడు. ఒక గురు సంచారం మాత్రమే ఈ సంవత్సరం జరుగుతుంది. ఈ మిగతా 3 మేజర్ ప్లానెట్స్ ఈ సంవత్సరం జనవరి టు డిసెంబర్ ఒకటే ఉంటాయి. ఓకే, ఒక గురు సంచారం మాత్రం వీళ్ళకి మే ఎండింగ్ జూన్ లో వీళ్ళ రాశిలోకి వస్తాడు, వీళ్ళు బలపడతారు వీళ్ళ రాశిలోకి వచ్చిన తర్వాత. అయినప్పటికీ కూడా అక్కడ వీళ్ళకి ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి. వీళ్ళకి ఈగో ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా చిన్న చిన్న విషయాల వల్ల వస్తాయి. మాట పట్టింపు, చిన్న మందలింపు, లేకపోతే మిమ్మల్ని పట్టించుకోలేదు, వేరే వాళ్ళని పట్టించుకున్నారు, ఇలాంటి వాటి వల్ల పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళు ఉద్యోగాలు మానేస్తారు ఈసారి.
ఓ అంటే సిల్లీ రీజన్స్ దే టేక్ అప్ మేజర్ డెసిషన్స్. ఓకే చాలా చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ వల్ల బిజినెస్ పార్ట్నర్స్ విడిపోతారు. సో ఒక రకంగా చెప్పాలంటే మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, Hmm. బుద్ధుడు మెడిటేషన్ చేసేటప్పుడు ఎలా ఉంటాడు? చాలా ఒక ప్రశాంతంగా ప్లెజెంట్ ప్లెయిన్ రెస్ట్ లో ఉంటాడు. Hmm. అదే బుద్ధుడిని సగం కట్ చేయండి మీరు. సగం కట్ చేసి సగం బుద్ధుడు ఉంటాడు, సగం కార్పొరేట్ అపీరెన్స్ ఉంటుంది. ఒక కార్పొరేట్ గురువుకి ఒక యోగి భోగి ఇద్దరిని ఇలా జాయిన్ చేస్తే ఎలా ఉంటుంది ఇమేజ్ అది? ఒక పక్కనంతా బుద్ధుడు రూపం అంటే అర్ధనారీశ్వరుడు ఇమాజిన్ చేసుకోండి, అవును అవును ఆ పిక్చర్ ఇమాజిన్ చేసుకోండి. Hmm. సగం బుద్ధుడు ఉంటాడు, సగం మొత్తం కార్పొరేట్ వ్యవహారికపరమైన భోగి ఉంటాడు. ఈ సంవత్సరం 2026 వీళ్ళ ముందు అలా ఉంటుంది మేడం. వీళ్ళు ఈ రెండిటిలో మీమాంసలు ఉంటారు. వీళ్ళు ఎప్పుడు లైఫ్ వీళ్ళకి టర్న్ అవుతుంది, ఎప్పుడు వీళ్ళు డిటాచ్ అయిపోతారు. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ తోని వీళ్ళకి విపరీతమైన అవమానాలు. ఈ అవమానాలు కూడా ఎందుకు కూడా చెప్తున్నా వాళ్ళ క్లియర్ గా, డబ్బే మెయిన్ పాయింట్ ఇస్ మనీ అండ్ ఇంపార్టెన్స్. ఈ రెండిటిని వీళ్ళు ఏం చేయాలి? దే షుడ్ డ్రాప్ డౌన్. అంటే ద ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అని కూడా చెప్పాను. మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే మీరు ముందుగా గ్రహించి దాన్ని గనక మీరు హ్యాండిల్ చేయగలిగితే మీరు యోగి. లేదు నేను ఏం జరిగినా కానీ నేను ఇలానే ఉంటాను, నా వైఖరి ఇలానే ఉంటుంది. సో 2025కి 2026కి ఏం తేడా ఉండదు. ఓకే 2025లో మీకు 4 ప్రధాన గ్రహాలు మారినాయి. 2020లో 4 గ్రహణాలు, 2026లో కూడా 4 గ్రహణాలు. ఈసారి నక్షత్రాధిపతి రవి, అర్థమైందండి? ఈసారి నక్షత్రాధిపతి రాత్రి 12:01 జనవరి 1 రోజు కృతికా నక్షత్రం వచ్చింది. నక్షత్రాధిపతి కూడా రవి. సో వీళ్ళకి రవి అని ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి ధనస్థానాధిపతి కూడా రవే. సో ఆల్ ఇష్యూస్ ఇన్ 2026 is only due to the egocentric problems, ఈగో మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్, సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్, ఇవే వస్తాయి వీళ్ళకి. సో దీన్ని మనం మేనిఫెస్ట్ చేసుకోవాలని చెప్తున్నాను. సో ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ లో ఉద్యోగస్తులకైతే ఆల్రెడీ చెప్పాను, ఇట్స్ అ గుడ్ టైం. జాబ్స్ మానద్దు. బిజినెస్ చేసేవాళ్ళు చిన్న చిన్న అభిప్రాయాల వల్ల మీరు ఓపెన్ గా డిస్కస్ చేసుకోండి. ఎంత వైరం ఉన్నా కానీ ఓపెన్ గా డిస్కస్ చేసుకోండి. మిమ్మల్ని ఎవడో విమర్శించాడు, మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేసాడు, డైరెక్ట్ గా వెళ్ళి అడగండి. అర్థమైందండి? మీరు ఇందాక అన్నారు కదా వాళ్ళు చాలా ఎమోషనల్ ఉంటారని. మీరు ఎమోషనల్ గా ఉండడం వీక్నెస్ కింద అనుకోవద్దు. యూ థింక్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఐఎమ్ అన్ ఎమోషనల్ పర్సన్ అండ్ మై ఎమోషన్ ఇస్ మై స్ట్రెంగ్త్. ఐఎమ్ ఎమోషనల్ అబౌట్ the welfare of my family, I'm emotional about becoming a good employee, I'm emotional about my company, I'm emotional about my own business. You are being very emotional itself is a strength, madam. అది చాలా మంది వాడు ఎమోషనల్ ఫెలో అని చెప్తారు. అసలు ఇప్పుడు సమాజంలో ఎమోషన్స్ లేవు. అక్కడ ఎవడో ఒకడు మర్డర్ చేస్తుంటే అందరు వీడియోలు తీస్తున్నారు, బస్సు దగ్గర పడిపోతుంటే వీడియోలు తీసుకుంటున్నారు. అర్థమైందండి? బికాస్ దే ఆర్ డిస్పాషనేట్ పీపుల్ హూ ఆర్ జస్ట్ టేకింగ్ వీడియో, దే ఆర్ జస్ట్ వాచింగ్ ఇట్ యాజ్ అ మూవీ. దే ఆర్ డిస్పాషనేట్ పీపుల్, దే డోంట్ హ్యావ్ ఎనీ ఎమోషన్. ఎమోషన్ ఉన్న వాడు ఏం చేస్తాడు? మనం కార్యాచరణ దూకుతాడు, ముందుకు వెళ్ళి పని చేస్తాడు. సో ఈ సంవత్సరం వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా తల్లిదండ్రుల విషయాల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వీళ్ళకి తల్లిదండ్రుల నుంచి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవి ఆధిపత్యం వహించింది, అందులో కుటుంబ స్థానాధిపతి రవి అయ్యాడు. సో తల్లిదండ్రుల నుంచి డిస్ప్యూట్ వచ్చి కొంతమంది చూడండి ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోతారు. యూత్ ఇయర్ ఆఫ్ యూత్ఫుల్నెస్ కదా. సో ఇంట్లోంచి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోయేవాళ్ళు, లేదా కుటుంబ సభ్యులు ఎంతో కాలంగా కలిసిన వాళ్ళు మళ్ళీ భార్యతోనో భర్తతోనో ఇంట్లోంచి వెళ్ళిపోయేవాళ్ళు, అలిగి వెళ్ళిపోయేవాళ్ళు, బంధాలు తెంచేసుకునేవాళ్ళు. కర్కాటక రాశి వాళ్ళు ఒకసారి కట్ చేస్తే చాలా టైం పడుతుందండి టు కమ్ బ్యాక్, ముఖ్యంగా రిలేషన్స్ లో. ఎందుకంటే వాళ్ళంతా తీవ్రంగా చెప్పా కదా, సునామీ అలా గుర్తుపెట్టుకోండి. అది ఎక్స్ట్రీమ్ పాజిటివ్ అండ్ ఎక్స్ట్రీమ్ నెగిటివ్ అది. సో కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు they must learn to be wise, they must manifest all these points, and they should be fearless, and they should be selfish. ఆ సెల్ఫిష్నెస్ ఏ విషయంలోనూ కూడా చెప్పేస్తాయి. ఎందుకంటే వీళ్ళు ఎంత నేర్చుకున్నా కూడా ఆచరణలో పెట్టడానికి కూడా భయపడుతూ ఉంటారు అనుకుంటా కదా, సున్నిత మనస్కలు కాబట్టి. అంటే రిలేషన్స్ ని మిస్ అవ్వాల్సి వస్తుంది, మనుషులు కోల్పోతామేమో అన్న చిన్న భయం ఉంటుంది కదా. మరి వాళ్ళకి సెల్ఫిష్నెస్ అన్నది మనం వాళ్ళని ఆ యాంగిల్ చూడొచ్చు అంటారా? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళకి భయం ఏంటి అని చెప్తా. ఫస్ట్ వేర్ దే ఆర్ స్కేర్డ్. ఫస్ట్ వీళ్ళు దేనికి భయపడతారు అంటే ఒక రూడ్ ఎన్విరాన్మెంట్, రూడ్ పీపుల్, క్వారల్ మైండెడ్, గొడవలు పెట్టుకునే వాళ్ళు, ఆర్గ్యూ చేసేవాళ్ళు, కఠినంగా మాట్లాడేవాళ్ళు, నిర్దాక్షిణ్యంగా మాట్లాడేవాళ్ళు, ఎదుటి వారి కోణాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మాట్లాడేవాళ్ళు, వీళ్ళు ఎక్కువ భయపడతారు. వీళ్ళు ధన నష్టం జరిగింది, లేకపోతే ఆస్తి నష్టం జరిగింది, కంపెనీలో మనకు పెద్ద పేరు రాలేదు, ఇవన్నీ వీళ్ళు సాధించుకుంటారు. కానీ వీళ్ళు భయపడేది దీనికి అంటే ఈ యాంటీ సెన్సిటివ్
మైండెడ్ పీపుల్ ఉంటారు అండి, వాళ్ళకి వీళ్ళు భయపడతారు. రెండోది వీళ్ళు స్వార్థం అన్నది వీళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా, వీళ్ళకి కూడా హైయెస్ట్ మేనిఫెస్టెడ్ స్కిల్స్ ఉంటుంది. దే కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్. ఎందుకంటే వీళ్ళు ఎంత స్ట్రాంగ్ ఎమోషన్స్ అంటే వీళ్ళకి, మనకి మేనిఫెస్టేషన్ థియరీ కూడా ఏం చెప్తుందంటే, మీరు ఒక క్రమశిక్షణ మీరు పెట్టుకున్నారు, మీరు మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు ఏంటంటే మీకు జాబ్ రావాలి, లేకపోతే మీరు అబ్రాడ్ వెళ్ళాలి, యూ హ్యావ్ యువర్ ఓన్ మేనిఫెస్టేషన్ థియరీ. దానికి మీరు ఆహార నియమాలు పాటించాలి, ప్లస్ ఇంకోటి దానికి తగ్గట్టుగా మీరు టైం మేనేజ్మెంట్ చేయాలి, లేకపోతే మీరు దాన్ని రోజు నోట్స్ లాగా రాయాలి, లేదా మీరు అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకోవాలి దాన్ని. ఇలా రకరకాల మేనిఫెస్టేషన్ థియరీస్ ఉంటాయి. సో వీళ్ళు ఒక్కసారి మనసులో వీళ్ళ భావోద్వేగాల్లో ఏదైనా ఒక ఆలోచన వచ్చిందంటే 24 hours అదే నాంతుంటది. సో అంత పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ ఏమవుతుందంటే, మీరు ప్రకృతితో కలుస్తుంది. ఎప్పుడైతే మీ భావం ఎప్పుడైతే ప్రకృతితో కలుస్తుందో, మీరు ఎక్కడో అనుకుంటుంది అది బాబా సినిమాలో రజనీకాంత్ కైట్ కట్ అయిపోయి ఒక మంత్రం చదివితే అది తిరిగి మొత్తం లాస్ట్ కి డోర్ వేస్తే కూడా డోర్ కింద నుంచి వస్తుంది చూడండి. దట్ విల్ హ్యాపన్ ఇన్ కర్కాటక రాశి పీపుల్. అంటే అంత స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ ఉన్న వీళ్ళు ఎక్కడ తప్పు చేస్తారంటే, వీళ్ళు ఎదుటి వ్యక్తులు ఎలా ఉంటే వీళ్ళు అలా మారిపోతారు. వీళ్ళ ఇండివిజువాలిటీ వీళ్ళకి ఉంటది. నేను చెప్పా కదా, వీళ్ళ స్ట్రెంగ్త్, వీళ్ళ వీక్నెసెస్ చెప్పాను. కానీ వీళ్ళు ఏం చేస్తారు, చుట్టుపక్కల మనుషులు వీళ్ళని ట్రాప్ చేసినప్పుడు అది గుర్తించలేదు. వీళ్ళకి కొంచెం ఇంపార్టెన్స్ క్రియేట్ ఇచ్చినా వీళ్ళు మాయలోకి వెళ్ళిపోతారు. కొంచెం పొగడ్తలు ఆర్టిఫిషియల్, అంటే మీరు కేవలం అది షుగర్ కోటింగ్ మాటలు అన్నా కానీ వీళ్ళు గమనించలేదు. ఆ టైంకి వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు. సో వీళ్ళు ఈ ట్రాప్ లో నుంచి బయటకు వచ్చి, ఈ సంవత్సరం ముఖ్యంగా 2026 ఇయర్ ఆఫ్ ఫైనాన్సెస్ మేడం. ఎందుకంటే రాశిలోకి గురువు వస్తాడు. సో విపరీతంగా తిని లావ్ అయిపోయి, బాడీ షేప్ అవుట్ అయిపోయి, డిసిప్లిన్ కోల్పోయే కారణాలు కూడా గురువు. గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి లావ్ అయిపోయి ఒబేస్ వచ్చాడంటే దానికి గురువే కారణం ఉంటాడు. జ్యోతిష్ శాస్త్రంలో గురువు గురించి అలానే చెప్తారు. అందులో కర్కాటక రాశి ఉంటాడు. కర్కాటక రాశి దేనికి అధిపతి, మన ఉదరానికి. డైజెస్టివ్ సిస్టమ్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళకి ఈ సంవత్సరంలో. సివియర్ డైజెస్టివ్ అండ్ లోయర్ లింబ్ కి సంబంధించినవి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వీళ్ళు ఎక్కడ సెల్ఫిష్ గా ఉండాలంటే, ఈ అన్ఆర్గనైజ్డ్, అంటే ఏదైతే ఆర్గనైజ్డ్ గా లేనటువంటి ఎంపతి, ఎదుటివారి కోణాలు ఆలోచించేది ఉంటుందో దాన్ని వీళ్ళు ఆర్గనైజ్ చేసుకోండి. ఎంపథైజ్ చేయొద్దనట్లే, బట్ ఆర్గనైజ్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ నో వెన్ టు డ్రాప్, వెన్ టు గెట్ ఇన్, వెన్ టు కమ్ అవుట్ అండ్ వెన్ టు గెట్ ఇన్. సో ఇది వీళ్ళు ఈ విషయంలో అవతల వాళ్ళు ఎన్ని నాటకీయంగా చేసినా, ఎంత ట్రాప్ చేసినా, వీళ్ళని ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా కానీ వీళ్ళు డిసిప్లైన్ మాత్రం వీళ్ళు బ్రేక్ చేయొద్దు. అర్థమైందా? సో ఎప్పుడైతే ఈ డిసిప్లైన్ వాళ్ళు బ్రేక్ చెయ్యరో, సో దాన్ని ఏమంటారు, యు ఆర్ బీయింగ్ విత్ యువర్ డిసిప్లైన్, విత్ యువర్ ఓన్ సెల్ఫ్. ఈ సెల్ఫ్ లోకి వీళ్ళు ఎప్పుడైతే వెళ్తారో, చుట్టుపక్కల పరిస్థితులు కానీ మనుషులు కానీ వీళ్ళని ఆర్థికంగా కుంగదీయలేరు, మానసికంగా కుంగదీయలేరు. వీళ్ళు అనవసరంగా కాషాయం వేసుకొని కాశీకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ డిటాచ్మెంట్. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి ద ఇయర్ ఆఫ్ డిటాచ్మెంట్. ఎందుకంటే కేతు ఉంటాడు అక్కడ. సో ప్రతి దాని నుంచి కూడా వీళ్ళు విడిపోయి, దూరం అయిపోయి, ఒంటరితనానికి లోనయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దాని మూలం చెప్పాను. అనవసరంగా మీరు ఎంపతి పే చేయడం, అనవసరంగా ఎదుటి వాళ్ళ కోణంలోకి వెళ్ళిపోవడం, వాళ్ళ ట్రాప్, వాళ్ళ ఇంటెలిజెన్స్ మీరు గమనించకపోవడమే రూట్స్ ఇవి. ఈ రూట్స్ ని కనుక మీరు ఆర్గనైజ్ చేసుకుంటే మాత్రం 2026 విల్ బి ఎ వండర్ఫుల్ ఇయర్. సూపర్ చెప్పారండి నాగనాథ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ, హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది